శేఖర్ గారికి, డాక్టర్ బాలాజీ గారికి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఉత్తర భారతదేశం నుండి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ పాల్గొన్న నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాసులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్తీక వన మహోత్సవ సందర్భంగా పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే కార్తీక దామోదరుడి పూజ, ఆ ఫలితం అందరికీ ఉండాలని, ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, శుభాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము, మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ఇలాంటి సామాజిక చైతన్యం కలిగిన కార్యక్రమాలు కావచ్చు, కృష్ణాష్టమి లాంటి వేడుకలు కావచ్చు, కార్తీక వనభోజన కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడో ఒక 4-5 ప్రాంతాల్లో తప్ప మరో రకంగా జరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజు మన వర్గాల్లో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది, ఐకమత్యం వచ్చిందని చెప్పడానికి ఉదాహరణే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు, అదే విధంగా కార్తీక వన మహోత్సవ కార్యక్రమాలు కావచ్చు ఏర్పాటు చేసి అందులో పార్టీలకు, వర్గాలకు, అన్నిటికీ అతీతంగా మనమందరం కూడా ఒక్కటే అని ఐకమత్యాన్ని చాటడానికి ఇలాంటి పెద్దలు ఎంతో మంది కృషి